Daily. Taste the Daily. వెనిజులా దేశంపై అమెరికా సైనిక దాడులు నిర్వహించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. వెనిజులాపై దాడుల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి ధరలు కూడా రేపు మార్కెట్ ప్రారంభంలోనే గరిష్ట స్థాయికి చేరవచ్చు. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. దీనివల్ల బులియన్ మార్కెట్లో విపరీతమైన ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వెనిజులా దేశంపై అమెరికా సైనిక దాడులు నిర్వహించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. వెనిజులాపై దాడుల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి ధరలు కూడా రేపు మార్కెట్ ప్రారంభంలోనే గరిష్ట స్థాయికి చేరవచ్చు. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. దీనివల్ల బులియన్ మార్కెట్లో విపరీతమైన ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారితో చర్చిద్దాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, అంటే వెనిజులా ప్రభావం వల్ల బంగారం ధరలు ఎలా ఉండే అవకాశం ఉంది ఈ నెల? ఓకే, పాజిటివ్ లోనే. ఎందుకు అంటే రోజు ఏదో ఒక న్యూస్ ఈ గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ గోల్డ్ సిల్వర్ మీద ఎందుకు అంటే ఏదైతే అనిశ్చిత పరిస్థితులు ఉంటున్నాయో, అంటే వెనిజులా మొదట్లో ఒక వారం 10 రోజులు అయింది స్టార్ట్ అయ్యి, మళ్ళీ నైజీరియా ఒకటి, మళ్ళీ ఇప్పుడు వెనిజులా ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎక్కువ తీవ్రతరం అవటం. అయితే అక్కడ ఎవరైతే అధ్యక్షులు ఉందో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. అయితే తాత్కాలికంగా ఎవరైతే అధ్యక్షురాలుగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ అనే ఆవిడ్ని అక్కడ దేశ సుప్రీంకోర్టు ఆవిడ్ని టెంపరీగా చేయడం జరిగింది. అయితే ఈ వెనిజులా ఏదైతే రాజధాని మీద ఆ కర్కాస్ అనే ఏరియా మీద వాళ్ళు దాడి చేయటం, దాంతో ఎవరైతే వెనిజులా అధ్యక్షుడుండో నికోలాస్ మదురో అన్నమాట, ఆయన భార్యని అమెరికా సైన్యం బంధించడం, తీసుకెళ్లిపోవటం, దాంతో నిన్న జరిగింది. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ఇవాళ ఆదివారం కాబట్టి మార్కెట్లు లేవు కాబట్టి రేపు ఉదయం ఆటోమేటిక్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఏది దీని మీద మార్కెట్ మీద గోల్డ్ సిల్వర్ ఇప్పుడు గ్యాప్ అప్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇవి ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ట్రంప్ మా అధీనంలోకి వచ్చేసింది వెనిజులా అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే మేమే ఆక్రమించేసుకుంటాం, వెనిజులా మాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అసలు ఈ డెల్సీ రోడ్రిగ్స్ ఎవరు? ఆవిడ ఏంటిదంటే సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, అంటే వామపక్ష గిరిల్లా నాయకుడు జార్జ్ ఆంటోనియా, ఆయన కుమార్తె అనమాట. అందుకని ఆవిడ 69లోనే కర్కాస్ లోనే జన్మించడం జరిగింది. ఇప్పుడు దాడి జరిగింది కూడా కర్కాస్ లోనే. ఈ ఆవిడ అప్పటి నుంచి కూడా అంటే కమ్యూనికేషన్, విదేశాంగ మంత్రి అవన్నీ చేయడం జరిగింది. 2018లో ఉపాధ్యక్షురాలుగా నియమితులు రావడం జరిగింది. ఆవిడ ఆర్థిక, చమురు మంత్రిత్వ అంటే ఈ ఫైనాన్షియల్, ఈ క్రూడ్ ఆయిల్ కు సంబంధించినటువంటి ఆ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ చమురు కోసం ట్రంప్ ఈ సుంకాలు, టారిఫ్లు విధించడం జరిగిందో అప్పటి నుంచి ఈ వెనిజులాలో ద్రవ్యోల్బణం పెరగటం, దాంతో వాళ్ళు ఎలా బయటపడాలనేది ఇప్పుడు ఆవిడ దాంతో అంటే ఆ టైంలో ఆమె కీలక పాత్ర వహించటం, దాంతో ఆమె కొంచెం పేరు తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ మద్దతు ఈవిడకు ఉంది అనమాట. అంటే ఇప్పుడు వెనిజులాలో ఏదైతే తాత్కాలిక అధ్యక్షురాలుగా ఈ 56 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి, డెల్సీ రోడ్రిగ్స్ ని అమెరికా అధ్యక్షుడు ఆయనే మద్దతు ఇవ్వడం జరిగింది ట్రంప్. అయితే ఇదంతా కూడా ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ వెనిజులాను మళ్ళీ పాత మాదిరి మారుస్తామని దానికి అనుకూలంగా ఈవిడ ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే సింపుల్ గా వెనిజులా
అమెరికా చేతికి చెల్లింది అనేది స్పష్టం అన్నమాట. అయితే దీంతో ఏంటిది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఈ వెనిజులాని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళ గ్రిప్ లో పెట్టుకోవడం, అంటే వాళ్ళ పీడికిట్ లో పెట్టుకోవడం అనేది దాంతో ఏమవుతుంది, ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది షేర్ మార్కెట్ లో. ఎప్పుడైతే ఇంకా ఏ దేశం మీద వీళ్ళు దాడి చేస్తారు, వీళ్ళు ఇలా చేసుకునే అవకాశాలు ఉంటాయి అనేది ఉంటది. మళ్ళీ ఈ మధ్య నైజీరియా కూడా అట్లానే జరుగుతుంది. మరి అది ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇక మనం రేపొద్దున మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవటం జరుగుతుంది. అదొకటి. రేపు పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అది ఎలా చూడాలి ఏంటిది అంటే, investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం నైట్ తెల్లవారుజామున మన భారతీయ టైం ప్రకారం 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అవన్నీ, వరల్డ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నడుస్తాయి అన్నమాట. అప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అవన్నీ కూడా అప్పుడు 4:30 నుంచి 9 లోపల మన మార్కెట్లు, మళ్ళీ 9 గంటల వరకు మన మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఈ 4:30కి ఎవరైతే లేస్తారో చూసుకుంటారో investing.com లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కమోడిటీస్ అని వస్తుంది. ఆ కమోడిటీస్ కనుక క్లిక్ చేస్తే గోల్డ్ సిల్వర్ అన్ని ఉంటాయి అక్కడనే. మనం ఆ గోల్డ్ కనుక చూస్తే ఇప్పుడు నిన్న అంటే ఫ్రైడే నైట్, అంటే మనకి శనివారం తెల్లవారుజామున అనుకోండి, 43.45 డాలర్లో క్లోజ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉందో గుర్తుపెట్టుకోవటమో, రాసి పెట్టుకోవటమో, లేకపోతే investing.com వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో చెక్ చేసుకోవటమో చూడాలి. 43.45 డాలర్లో ఉన్నటువంటి గోల్డ్ రేపొద్దున 9 గంటల వరకు, అంటే 4:30కి ఓపెన్ అయిపోతుంది మన ఇంటర్నేషనల్ మార్కెట్లు. ఎప్పుడైతే మార్కెట్లు ఓపెన్ అయిపోతున్నాయో 4:30 నుంచి 9 లోపల ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది అక్కడ మనకి 9 గంటలకి పొద్దున్నే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. సేమ్ గోల్డ్ 43.45, సిల్వర్ వచ్చి 78.30 డాలర్లు. మనం ఆ రెండు కనుక రాసి పెట్టుకోవటం అని చేయాలి, గుర్తుపెట్టుకోవడం చేయాలి, లేకపోతే వెబ్సైట్ ఓపెన్ చేస్తే అప్పుడు మనకి చూపిస్తుంది ఇది. అయితే మళ్ళీ ఇంతవరకు దీని వరకు క్లోజ్. ఇక నెక్స్ట్ వచ్చి మన షేర్ మార్కెట్లో రేపొద్దున గ్యాప్ అప్ తోటే సూచనలు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అంటే, నిన్న శుక్రవారం నాడు మన మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, బిఎస్సి సెన్సెక్స్ చాలా దగ్గరలో క్లోజ్ అవడం జరిగింది. ఏది మన బిఎస్సి సెన్సెక్స్ ఎంతలో అంటే 85,762లో క్లోజ్ అయింది. 86,159, అదొక 159, ఇదొక 238, 160, 340, 400 ఈ 400 చిల్లర రేపు ఎల్లుండో ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అది కూడా ఉంటది. ఎందుకంటున్నానంటే, ఈ Q3 రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి, ఇంకొచ్చేస్తాయి ఈ వారంలోనే. ఈ వారం నుంచి Q3 రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. ఒకటి అవేంటిదంటే, Q3 ఎందుకు రిజల్ట్స్ బాగుంటాయంటే, వడ్డీ రేట్లు తగ్గించడం, GST తగ్గించడం, వాటితోటి కంపెనీల సేల్స్ పెరగడం, టర్న్ ఓవర్ పెరగడం, ప్రాఫిట్ తోటి షేర్ ప్రైస్ పెరుగుతుంది అనేది ఇక చెప్పకుండానే చెప్పేది అది. ఇకపోతే నెంబర్ 2, ఇప్పుడు ఏదైతే ఉందో FIIలు మళ్ళీ బయలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే నిన్న అంటే ఫ్లాట్ గానే, అంటే డైలీ వాళ్ళు అమ్ముతున్నటువంటి FIIలు ఒక్కసారిగా, అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ మామూలుగా, అంటే అమ్మకుండా కొనడం అనేది ఒక వర్షన్, ఈ అమ్మకుండా కొనకుండా బయింగ్ లోకి రావడం అనేది ఇంకో వర్షన్. అంటే ఇప్పుడు ఏంటిది, రోజు అమ్ముతున్న వాళ్ళు అమ్మకపోయినా కొన్నట్టే లెక్క, అంటే కొనకపోయినా అమ్మకపోయినా న్యూట్రల్ గా ఉన్నా ఓకే. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఓవరాల్ గా అసలు వాళ్ళు అంటే బయింగ్ లోకి వచ్చేసారు. ఎప్పుడైతే బయింగ్ లోకి వచ్చేసారో పాజిటివ్ అనమాట. అది కనుక కంటిన్యూ అయితే ఇంకా పాజిటివ్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి నిన్న 289.80 కోట్ల రూపాయలకు వాళ్ళు బై చేయడం జరిగింది. మన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ 677.38 కోట్లు బై చేయడం జరిగింది. అందుకని నిన్న అంటే శుక్రవారం నాడు 573.41 బిఎస్సి సెన్సెక్స్ పెరిగింది. మన 182 పాయింట్లు నిఫ్టీ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 439.40 పాయింట్లు పెరిగింది. అయితే ఇక ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఎలాంటి స్క్రిప్టులు చూడాలి? ఎందుకంటే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినాయి అనుకోండి, మనం కొనుక్కోలేదే అని అనుకుంటారు. కాదు, ఎప్పుడైనా కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ వాల్యూనే ఉంటాయి. మార్కెట్ పెరిగినా తగ్గినా ఇంకా పెరగాల్సిన వాల్యూ ఉండి పెరగకుండా ఉన్నటువంటి షేర్లు చాలా ఉంటాయి. అవన్నీ ఏం చేయాలి అంటే, ఇప్పటి వరకు వచ్చిన 2 క్వార్టర్ల రిజల్ట్స్ చూసుకుంటూ Q3లో ఏవైతే రిజల్ట్స్, అంటే ఉదాహరణకి జిఎస్టీ తగ్గించిన తర్వాత ఏ సెక్టార్ కి బెనిఫిట్ అవుతుంది,
తగ్గించిన తర్వాత ఏ సెక్టార్లకు బెనిఫిట్ అవుతుంది, ఆ సెక్టార్ లో వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ కనుక చూసుకొని కొనుక్కోగలిగితే ఓకే. ఉదాహరణకి ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించారు అనుకుందాం, ఈ వడ్డీ రేట్లు తగ్గించింది అనుకున్న దానికి దేనికి బెనిఫిట్ అంటే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే షేర్లు ఉంటాయో అవి ఏవైతే ఆర్డర్స్ బుక్ అనుకోండి, లేకపోతే నెట్ ప్రాఫిట్ అనుకోండి, అవి చూసి కొనుక్కోవడం ఒక పద్ధతి. ఇక రెండోది జిఎస్టీ తగ్గిన తర్వాత చాలా అంటే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించినాక రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పాజిటివ్ అవుతుంది కాబట్టి బ్యాంకులు బెనిఫిట్ అవుతాయి. ఎందుకోసం అంటే అప్పు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. ఈ వీకెండ్ రాగానే అంటే ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, కొనుక్కుంటారు. అంటే బ్యాంకులకి మంచి అవకాశం. అట్లని ఇప్పటికే పెరిగిన బ్యాంకులు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది కదా నిన్న శుక్రవారం. మరి ఇప్పుడు కొనుక్కుంటాం అంటే తగ్గినప్పుడు కొనుక్కోవాలి, వీలు చూసుకొని కొనుక్కోవాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది ఒక పద్ధతి. ఇక జిఎస్టీ తగ్గింది. జిఎస్టీ తగ్గినప్పుడు ఏమైతుంది, కొనుగోలు శక్తి పెరుగుద్ది. అంటే వడ్డీ రేటు తగ్గిందని చెప్పి అందరూ కొనుక్కుంటారు. ఈ కొనుక్కునే ఏమేమి కొనుక్కుంటారు, 2 వీలర్స్ కొనుక్కుంటారు, 4 వీలర్స్ కొనుక్కుంటారు, లేకపోతే డిష్ వాష్లని, ఏసీలు, ఫ్రిడ్జ్లు. అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఇప్పుడు కాదు, ఇప్పుడు సీజన్ నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇటువంటివి అంటే డిష్ వాష్లని, వాషింగ్ మిషన్లని, టీవీలు, అవి ఫ్రిడ్జ్లు అవి కొనుక్కుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లో ఏవైతే బెనిఫిట్ పొందంటే మళ్ళీ బడ్జెట్ ఉంది. ఇప్పుడు February 1st బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ లో ఏమేమి ఉంటాయి అనేది ఒకటి ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకొని థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాక మల్టీ బ్యాగర్స్ దొరికే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ మల్టీ బ్యాగర్స్ ఎట్లా వస్తాయి, నేను మీకు సింపుల్ చెప్తున్నా. ఒక స్క్రిప్ట్ ఉంది. ఉదాహరణకి జిఓసిఎల్ అని ఒక కంపెనీ ఉంది, 293 రూపాయలు ఉంది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్. ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కూకట్పల్లి దగ్గర దానికి 252 ఎకరాలు ఉంది. లాస్ట్ ఇయర్ 152 ఎకరాలు ఎంతో అమ్మింది. ఇంకా 90 ఎకరాలు 100 ఎకరాలు ఎంతో ఇంకా బ్యాలెన్స్ ఉంది. వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేసిర్రు 2026 ఆగస్టులో మేము ఫర్ సేల్ పెడతాము అని. అంటే 2026 ఆగస్టు అంటే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం. అంటే ఇంకా 8 నెలలు ఉంది. 8 నెలలు గనక అబ్జర్వ్ చేసి ఉండగలిగితే గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ జిఓసిఎల్ 293లో ఉంది. వాళ్ళు ఆ 100 ఎకరాలు అమ్మిందు, ఇప్పుడు అమ్మిన పైసలు కొన్ని వేల కోట్లు వచ్చినాయి. మళ్ళీ ఆ 100 ఎకరాలు అమ్మితే కొన్ని వేల కోట్లు వస్తాయి. ఆ వేల కోట్లన్నీ ఎవరి? గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే జిఓసిఎల్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి వచ్చింది అంటే ఎవరికి వచ్చినట్టు? షేర్ హోల్డర్స్ కి వచ్చినట్టు. షేర్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఆ షేర్ కొనుక్కుంటారో వాళ్ళకి వచ్చినట్టు. అందుకని మనం ఏం చేయాలి, ఎంతసేపటికి ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకొని వాళ్ళు అంటే కొనుక్కొని పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఒక్కసారి ల్యాండ్, ఇప్పుడు ఉదాహరణకి కూకట్పల్లి అనుకోండి, అది మామూలు జంక్షన్ కాదు. అది లేక్ షోర్ ఓపెన్ అయిందంటే మొత్తం ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో అందరికి తెలుసు. అంటే హైదరాబాద్ లో ఉండే వాళ్ళు, కూకట్పల్లి ఉన్న వాళ్ళకి ఆ ఏరియా ఎంత డిమాండ్ ఉన్నటువంటిది. అక్కడ ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు అంటే 252 ఎకరాల్లో 100 ఎకరాలు అమ్ముతుందంటే ఎన్ని వేల కోట్లు వస్తాయో గెస్ చేయొచ్చు మనం. అటువంటి షేర్లు ఏవైతున్నాయో అవన్నీ మల్టీ బ్యాగర్లు అంటాం. అయితే ఎవరైతే ఈ వీడియో వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో, ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ మీద ఫోకస్ పెట్టి చేయదలుచుకున్నారో ఒక 1 ఇయర్ టర్మ్ పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు రాదది. ఆగస్టులో వాళ్ళు అమ్మాలి, అమ్మకానికి ముందు అంటే అమ్మాలి, అమ్మిన తర్వాత అడ్వాన్సులు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ డీల్ అయిపోయేంత వరకు చాలా టైం తీసుకుంటది. అప్పటి వరకు ఫండ్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకి. కానీ అమ్మిండ్రు అంటే ఓకే, అమ్ముతున్నారన్నా ఓకే, అమ్మేసింది కూడా ఓకే. అమ్మేసిండ్రు ఆల్రెడీ కొంత లాస్ట్ ఇయర్, ఆ పైసలు వచ్చేసినాయి ఇప్పుడు ఆల్రెడీ. మళ్ళీ రేపు ఆగస్టులో వస్తాయి. ఇట్లాంటి మల్టీ బ్యాగర్లు చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి, ఏముంటది, ఇది ఒకటి ఎగ్జాంపుల్ శాంపుల్. మనము ఇంకొక వీడియోలో ఇంకొక స్క్రిప్ట్ ఇట్లా అప్పుడొకటి మనము మన ఇన్వెస్టర్స్ కి, మన వ్యూయర్స్ కి, ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇదంతా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఎందుకోసం అంటే వాళ్ళు ఆగస్టులో అనౌన్స్ చేస్తామని లాస్ట్ ఇయర్ అన్నారు. మరి అది ఎంత ముందుకు రావచ్చు, ఇంకా ముందుగా అంటే వెనకకు పోవచ్చు, ఎలా అన్నా జరగవచ్చు. కాబట్టి ఈ షేర్ మార్కెట్ లో ఏదైతే ఉందో ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇంకేదైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా కనుక కాల్ చేసినా కలిసినా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.